నిజామాబాద్ రూరల్ పరిధిలో గల కొత్తపేట గ్రామ శివారులో అర్ధరాత్రి ముగ్గురు ముఠా సభ్యులు దారి దోపిడీకి పాల్పడ్డారు. కొత్తపేట నిజాం సాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్ నుంచి వర్ణి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసి దోచుకున్నారు. ఎడపల్లి మండలం కోర్నాపల్లికి చెందిన పాచల్ గితేష్ నిజామాబాద్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై అడ్డుకుని తీవ్రంగా గాయపరిచి అతని వద్ద నుండి సెల్ ఫోన్, కెమెరా, 1000 నగదు లాక్కున్నారు. అంతకుముందు చింతకుంటకు చెందిన ఇద్దరిపై దాడి చేయగా వారు తప్పించుకున్నారు. స్థానికంగా రైసు మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్న వారే ఈ దారి దోపిడీకి పాల్పడినట్లుగా గుర్తించారు. దారి దోపిడీకి పాల్పడిన వారిని వదిలేయాలని రైస్ మిల్ యజమాని పైరవీలు చేస్తున్నట్లుగా సమాచారం. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. తిరిగి ప్రయాణంలో ఇంటికి వస్తున్నాను. సుమారుగా 12:30 నుంచి 1 గంట మధ్య లోపల ఈ కొత్తపేట ముందు మల్కాపూర్ తాండ దగ్గర వస్తున్నప్పుడు నేను బండి మీద వస్తున్నప్పుడు ఎదురుగా 3-4 దుండగులు కర్రలతో నా పైన దాడి చేసేసి నన్ను బాగా చిరకదావి నన్ను కింద ఎత్తేసి అదేవిధంగా నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, నా ఫోటో కెమెరా, వీడియో కెమెరా మరియు నా మెడలో ఉన్న బంగారము తీసుకుని దొంగలించుకొని పైరవీలు చెప్పుకుంటూ నన్ను కేసు విత్డ్రా చేసుకోవాలని నా పైన ఒత్తిడి చేస్తున్నారు.